ది క్రానిన్స్ ద మమ్మీ ఈ మూవీ అయితే నేను చూడడం అయితే జరిగింది. లైక్ ఇది ఒక హర్రర్ మూవీ. ఐ థింక్ మీరు మమ్మీ అనగానే మీకు తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఎటువంటి మూవీ అని చెప్పేసి ఇది ఒక హర్రర్ మూవీ. సో ఈ మూవీ నేనైతే థియేటర్లో అయితే చూడలేదు. ఇది రీసెంట్ గానే ఓటీటీకి వచ్చింది. సో ఆ ఓటీటీలో నేను మూవీ అనేది చూసి అమెజాన్ ప్రైమ్ లో ఐ థింక్ ఎగ్జాక్ట్లీ అనుకుంటున్నా అమెజాన్ ప్రైమ్ అని చెప్పేసి, ఎందుకంటే మనం అందులో చూడలేదు, లైక్ వేరే దాంట్లో చూసా, ఇక అర్థం చేసుకోండి ఎందులో చూసారని చెప్పేసి. ఇక అందులో అయితే మూవీ చూడడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ నేను ముందు చెప్పింది ఇప్పుడు కూడా రిపీట్ చేస్తున్నాను అనుకోండి, ఏమన్నా అనుకోండి, నాకు హర్రర్ మూవీస్ అంత పెద్దగా నచ్చవు. ఇఫ్ ఇన్ కేస్ నీకు నచ్చని జానర్ ఏంది భయ అని ఒకవేళ ఎవరన్నా అడిగితే మాత్రం డెఫినెట్ గా అందులో ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చేది మాత్రం హర్రర్ జానర్. నాకు హర్రర్ జానర్ అంత పెద్దగా నచ్చదు. బట్ ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు అప్పుడు కొంతమంది రివ్యూవర్స్ దీని మీద ఇచ్చిన రివ్యూస్ బట్టి అది చూసే నేను ఈ మూవీ అంతగా ఇందులో ఏముంది ఏంటి అని చెప్పేసి నేను మూవీని అయితే ఓటీటీలో చూడడం జరిగింది, నా ఫోన్లోనే చూడడం జరిగింది. లిటరలీ హర్రర్ సీన్స్ కన్నా ఆ యొక్క కొన్ని వైలెన్స్ సీన్స్ ఉంటాయి, కోర్ సీన్స్ కొన్ని ఉంటాయి. ఆ సీన్స్ చూసినప్పుడు మాత్రం నాకు నిజంగా ఇట్లా అసలు ఏంటి అని చెప్పేసి నాకు అనిపించింది. దేవుడి దయ వల్ల నేను ఈ మూవీ నేను థియేటర్లో చూడలేదురా నాయన, ఒకవేళ చూస్తుంటే ఇంకా ఏంటో ఏముంటుండేనో ఏందో నా సిచ్యువేషన్ నాకే అర్థం కాలేదు. ఇక మూవీ అయితే చూడ ఇక స్టోరీ విషయానికి వస్తే మాత్రం ఒక ఫ్యామిలీ ఉంటుంది, లైక్ న్యూస్ రిపోర్టర్ వాళ్ళ ఫ్యామిలీ. సో 16 years బ్యాక్ వాళ్ళ యొక్క పాప వాళ్ళ కూతురు అనేది తప్పిపోయి మళ్ళీ 16 years తర్వాత వాళ్ళ పాప వాళ్ళ కూతురు అనేది వాళ్ళకు దొరుకుతుంది. ఓకే, సో అసలు ఆ యొక్క కూతురు ఎందుకు తప్పిపోయింది, ఏ రీజన్ వల్ల తప్పిపోయింది, ఇది ఒకటి. ఇంకా కూతురు దొరికిన తర్వాత మళ్ళీ ఏమైంది, ఓకే, సో వాళ్ళ కాన్సిక్వెన్సెస్ మళ్ళీ ఏ విధంగా వాళ్ళు ఫేస్ చేయాల్సి వచ్చింది, ఎటువంటి కాన్సిక్వెన్సెస్ వాళ్ళు ఫేస్ చేయాల్సి వచ్చింది అనేది మాత్రం మీరు మూవీ చూసే తెలుసుకోవాలి. దయచేసి ఈ మూవీని మీరు చూసేటప్పుడు ఏదైనా తాగుతూ లేకపోతే ఏదైనా తింటూ మాత్రం దయచేసి చూడకండి. ఎందుకంటే కొన్ని సీన్స్ మాత్రం అసలు ఏ రేటెడ్ మూవీ కదా, ఇక ఒక రేంజ్లో ఉంటాయి సీన్స్. లైక్ నాకు బాగా నచ్చింది ఏంటంటే మేకప్ ఆర్టిస్ట్ని చాలా బాగా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆ యొక్క సీన్స్ కొన్ని చూస్తే మాత్రం మనకు చాలా రియలిస్టిక్గా దగ్గరగా అనిపిస్తుంది. ఓకే, సో నాకు అందుకోసమే నాకు బాగా అనిపించింది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే మాత్రం ఆ యొక్క తప్పిపోయిన వాళ్ళ కూతురు అని చెప్పాను కదా, సో ఆమె యాక్టింగ్ లైక్ ఆమెకు దయ్యం పట్టినప్పుడు ఆమె చేసే యాక్టింగ్ మాత్రం ఒక రేంజ్లో ఉంది. నిజంగా ఆమెను చూస్తే భయపడతారు, నిజంగా చెప్తున్నా భయపడతారు. నేను నైట్ పూట ఒక్కడిని చూసేటప్పుడు మాత్రం అరే ఏంద్రా నాయనా అని చెప్పేసి చాలా భయపడ్డాను. ఎందుకంటే నేను హర్రర్ మూవీస్ ఎక్కువ చూడను. లాస్ట్ నేను హర్రర్ మూవీ చూసిందంటే మసూదా కూడా నేను అప్పుడు చాలా భయంతోనే చూసా. బట్ ఈ మూవీ కూడా నాకు అలానే అదే ఫీల్ ఇచ్చింది, అలానే అనిపించింది. ఇక డైరెక్టర్ ది క్రానిన్స్ డైరెక్టింగ్ విషయానికి వస్తే మాత్రం బాగా డైరెక్ట్ చేశాడు. ఐ థింక్ ముందు వచ్చేసి రెసిడెంట్ ఈవీలో ఏదో నాకు అంతగా క్లారిటీగా తెలీదు, బట్ ఆ మూవీని అయితే డైరెక్ట్ చేయడం అయితే జరిగింది అనుకుంటా. మూవీ అయితే మాత్రం చూడొచ్చు. బట్ ఒకవేళ మీరు హర్రర్ ఫ్యాన్స్ అయితే మాత్రం, మాకు హర్రర్ మూవీస్ అంటే బాగా నచ్చుతాయి, బాగా ఇష్టం అని ఒకవేళ మీరు ఫీల్ అయితే మాత్రం ఈ మూవీ డెఫినెట్గా మీకోసం, మీరు డెఫినెట్గా చూడండి, మీరు డెఫినెట్గా మూవీ అనేది నచ్చుతుంది, ఇది నా గ్యారంటీ. ఓకే, థియేటర్లో మిస్ అయితే మాత్రం ఒక పెద్ద రూమ్, అందులో మీరు ఒక్కళ్ళే ఉండండి, మంచి సౌండ్ సెటప్ పెట్టుకోండి, పెద్ద స్క్రీన్ టీవీ పెట్టుకోండి, చూడండి, డెఫినెట్గా మూవీ అనేది మీకు నచ్చుతుంది. లేదు ఇక మాకు కొద్దిగా మేము హార్ట్ పేషెంట్లో మాకంత ఎక్కది మూవీ అని అనుకుంటే మాత్రం మూవీని అవాయిడ్ చేయండి. ఓకే, సో హర్రర్ ఎలిమెంట్స్ మాత్రం చాలా ఘోరంగా ఉంటాయి. హర్రర్ కంటే ఎక్కువ నేను ముందు చెప్పినట్టుగానే ఒక కోర్ ఎలిమెంట్స్ లైక్ రక్తాలు, అవన్నీ చంపుకోవడాలు, తల నరుక్కోవడాలు, తల పేలిపోవడాలు, అవి కొన్ని సీన్స్ ఉంటాయి కదా, సో అటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఇది మూవీ మీద నా ఒపీనియన్. సో నేనైతే మూవీ అయితే చూసేసా. మరి ఒకవేళ మీరు చూసారా, చూడలేదా, చూడలేకపోతే డెఫినెట్గా చూడండి. ఒకవేళ చూసుంటే మరి మీకు ఎలా అనిపించింది ఏంటని చెప్పేసి కామెంట్లు చెప్పండి. ఓకే, సో అప్పటిదాకా నా ఛానల్ వస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అప్పటిదాకా ఉంటా. దిస్ ఇస్ విక్రమ్ రాథోడ్ సైనింగ్ ఆఫ్.